కట్టాలే ఎలా మన వాళ్ళు వస్తారంటే సార్ జాతరకి చూద్దాం. తల్లి ఐస్ క్రీమ్ ఇంకా తెస్తాలే దారా నాన్న. కూర్చోరా నాన్న. అన్నయ్య పొద్దున జున్బొమ్మించాను తీసుకుందమ్మా. లలితల్లి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఏం కావాలో అడుగు, ఇచ్చేస్తాడు. నిజమేనా? కావాలంటే అడుగు. కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో. దొంగ చూస్తున్నావు అదిగో. ఇదిగో ఇచ్చేసాడు. దేవుడు ఏమడిగితే తెచ్చేస్తాడంట. దేవుడు ఏమడిగినా ఇచ్చేస్తాడంటే ఇప్పటికి ఇప్పుడు నా చిన్నతనం తీసుకెళ్ళిపోమంటానమ్మా. ఆ రోజులే బాగుండేది తల్లి. ఓ బాధ్యత ఉండేది కాదు, ఓ బరువు ఉండేది కాదు. నాకు తెలిసిందల్లా ఒకటే, పొద్దున్నే ఎత్తే ఇడ్లీ మామ కొట్టుకెళ్ళాం, పూర్తిగడ్డ దగ్గర చేప పెట్టుకోవడం, కాళ్ళలో స్నానాలు చేయడం, క్రికెట్ ఆడుకోవడం, జాతరలో డ్యాన్స్లు, ఆటలు. ఆ రోజులు మళ్ళీ రావు. ప్రతి బ్యాచ్లో మనల్ని ఆడకు పోజేయడానికి ఇద్దరు ఉంటారు. మా బ్యాచ్లో మా జంటట్టి పలు సూర్యగాడు, సుబ్బుగాడు. సరేరా మొన్నాడు బౌలింగ్లో అయితే చెత్తగొట్టేయండి రా. రే శివా అమ్మాయిలు వస్తానే. రేపు ఫస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్దాం రా. రే ముందు అక్రం గారి దగ్గరికి వెళ్దాం పదండి. వచ్చే వాళ్ళ టికెట్ లేకపోతున్నా బాబు. రే చూసారా మా నాన్నగారు మట్టమ్మారు కొడితే బాల్ కనిపించొచ్చాడు. వెళ్ళిపోతారా? విలియంగడేరా. విలియంగాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? బ్రిటిష్ గారు కొట్లో ఉంటాడు. ఇదిగో అబ్బాయి, ఏం కావాలి? ఓ రూపాయి పందారా, ఇంకో రూపాయి ఇప్పుడు కూడా ఇవి, ఇంకో రూపాయితో ఎక్కడున్నాయి ఇవి? కదా బాగుంది. రే ఇదిగోండి ఎక్కడ రే పట్నా మ్యాచ్కే మనం వెళ్ళిపోదాం పదండి. ఇటు చెట్టుకోలేము. ఇది కూడా తీసుకో. ఇలా తేరుగా పని చేస్తున్నాను. మీ బాబు తెలిసిందనుకో తొంగ వచ్చి కూడా రాయా. అయి నాకే నా ట్యాంక్ ఏంటి ట్యాంక్ ఇంకో రూపాయి అది ఇచ్చలే తీసుకో. సూర్య సుబ్బు మీ ఇద్దరు కోరుకోండిరా. సరే రా. నాకు శివగడ్రా. నాకు మా అన్నగాడ్రా. నాకు విలియంగడ్రా. వచ్చే ఒరే సుబ్బు బౌలర్ తీసుకోరా. ఇంతకుముందు బౌలర్ లేక ఓడిపోయాం. అలాగైతే నాకు బిడిసిగడ్రా. నాకు పెద్దవాడ్రా. వచ్చే నాకు రవిగడ్రా. రే సుబ్బుగా శివగాడు వాళ్ళకే పెద్దోడు వాళ్ళకే పెద్ద భద్రబాబు వాళ్ళ టీము. ఎదవేషాలు ఏకరాము ఒక్కడే బౌలర్. మీకు రవిగాడు ఆడతాడు, కిషోర్ గాడు ఆడతాడు. సరేలే. నాకు రాంబాబు గడ్రా. నాకు చిన్నరా. అరే మరి నేను రా. అత్రం చూడరా. సుబ్బు తడిపొడేరా. సరేరా. తడా కూడా పొడరా. నువ్వు ఆడుకోవాలంటే ఏం చేస్తావు? నీ ఫోన్ తెచ్చుకుంటా.
అది కాదమ్మా. సరే నేను లేకపోతే సరిపోయిందిరా బాబా, మా వాడు కూడా ఇంతే, ఫోన్ లేకపోతే ముద్దగా చదవకే. మీకైతే ఆడుకోవాలంటే ఫోన్ కావాలి. అదే మేము ఎలా ఆడుకునే వాళ్ళమో తెలుసా? వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఏం చూసినా ఆశ్చర్యమే. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా? అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. అన్ని వదిలేసి మా గుండె తిరిగేదా చోటే బాల్యం రాదే కొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబుట్టిలే ఆ రోజు దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంద చిన్నకి ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో ఆనందాలు వెంటే వస్తే చాలు. వావ్